నామమునకు మహిమ కలుగును గాక. ఈ 2020వ సంవత్సరము 2020ని ప్రభువు మా జీవితంలో ప్రవేశపెట్టిన విధానమును బట్టి దేవదేవునికి కృతజ్ఞతా వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. యావత్ ప్రపంచంలో భారతదేశమేమి ఇతర ప్రపంచ దేశములలోనేమి కరోనా వైరస్ వలన ఈ లోకంలో ఉంటున్నటువంటి మానవ మనుగడ అంతమైపోతూ ఉందేమో అని పెద్దలేమి, అనుభవ జ్ఞానము కలిగిన వారేమి, డాక్టర్స్ ఏమి, నానా విధములుగా పనిచేస్తూ ఉంటున్న ప్రతి వ్యక్తి దేశ క్షేమము కొరకు ఒకరోజు క్యాండిల్ లైట్ సర్వీస్ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా క్రైస్తవ సమాజం అంతా కూడా ప్రభువును మందిరంలోనికి వెళ్లకుండా వారి కుటుంబాలలో వ్యక్తిగతముగా దేవుని యొక్క సేవను జరిపించుకున్నారు, దేవుని యొక్క ప్రార్థనను జరిపించుకున్నారు. కాబట్టి ఈరోజు మన క్రైస్తవ పెద్దలుగా, మన క్రైస్తవ సమాజముగా క్రీస్తు లేచి ఉన్నాడు. ఆయనను మృతులలో మనం ఇంకా వెతకకూడదు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మనకంటే ముందు ఆయన గలిలయలోనికి వెళ్ళి ఉన్నాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ఆ రోజు మగ్దలేని మరియతో ప్రభువు మాట్లాడాడు. ఆ యొక్క ప్రాంతంలో, ఆ యొక్క పరిస్థితులలో చూసినట్లయితే యేసు క్రీస్తు సిలువకు వేయబడినప్పటి నుండి తను తిరిగి లేచేంత వరకు ప్రతి ఒక్క మాట కూడా స్త్రీలతో మాట్లాడాడు, స్త్రీలను గౌరవించాడు, స్త్రీలను ప్రేమించాడు. అక్కడ యేసు క్రీస్తుని సిలువకు వేయడానికి వీధులలోని తీసుకొని వెళ్తూ ఉంటున్నప్పుడు యెరూషలేము కుమార్తెలందరూ కూడా ఆయనకు ఎదురుగా నిలుచొని ఏడుస్తూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు మరణములో కూడా వీడనటువంటి ప్రేమ, మరణములో కూడా విడిచిపెట్టినటువంటి ప్రేమ, యేసు క్రీస్తు అంత శ్రమలో ఉండి కూడా ఒక మాట అంటూ ఉన్నాడు, యెరూషలేము కుమార్తెలారా మీరు నా కొరకు ఏడవకుడి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడువుడి అని చక్కటి మాటను తెలియజేశాడు ప్రభు. అదేవిధంగా మగ్దలేని మరియు వేరొక మరియు వీరంతా కూడా యేసు ప్రభు చెప్పిన మాటను నమ్మలేకపోయారు. ఈరోజు సమాజము కూడా దేవుడు చెప్పిన మాటను విననొల్లని వారిగా తిరుగుతూ ఉంటున్నారు. దేవుని యొక్క మాటను చెవిన పెట్టని వారిగా ఉంటూ ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు, నేను మీకంటే ముందుగా వెళ్ళుచున్నాను. ఆయన స్థలము సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ క్రైస్తవ సమాజమా, ఈ రోజు ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ ఇలా చేయడానికి మీరు అనుకోవచ్చు, ఎందుకు ఇలాంటి పరిస్థితి చేస్తూ ఉంటున్నారు, ఏమైంది అని. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, దేవుని యొక్క మాటలో మీరు వెలుగుతూ ఇతరులను వెలిగిస్తూ ఇతరుల కొరకు మండండి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. ఈ క్యాండిల్స్ మేము ఎందుకు ముట్టించామంటే, మేము ఎందుకు ఈ క్రైస్తవుడు యేసు క్రీస్తు లేచి ఉన్నాడు అని చెప్పడము కొరకే. దానికి నిదర్శనమే ఆయన వెలిగించే దేవుడు, ఆయన ఆత్మలను, చనిపోయిన ఆత్మలను వెలిగించే దేవుడు. యేసు క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు చనిపోయిన వారిని బ్రతికించాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు గుడ్డి వారిని స్వస్థపరిచాడు, కుంటి వారిని స్వస్థపరిచాడు, దయ్యములు పట్టిన వారిని విడిపించాడు. ఇన్ని అద్భుత ఆశ్చర్య కార్యములు చేసిన ప్రభువు చివరిగా ఒక మాట అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఈ గుడిని పడగొడతాను, తిరిగి 3 దినములలో కడతాను అన్నాడు. యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారం మన దేవుడు మాట తప్పని దేవుడు, మన దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన మాట్లాడిన మాట ప్రకారము జనులందరూ అనుకున్నారు, ఏంటి ఈయన చనిపోయి 3 దినాలు ఇంత పెద్ద మందిరాన్ని మనం కొన్ని వందల సంవత్సరాలు కట్టినా పూర్తి కానటువంటి మందిరము 3 దినాల్లో ఎలాగూ కడతాడని మనుషుల మిడిమిడి జ్ఞానముతో అనుకున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన దేహమును గూర్చి ఆ మాట చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు తనను గూర్చి ఆ మాట చెప్పడిన సంగతి వాళ్ళు మర్చిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు అంటూ ఉన్నాడు, ఈ గుడిని పడగొట్టి 3 దినాల్లో కడతా అన్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఎంతో ప్రేమగా ఈ లోకంలోనికి వచ్చి తన శరీరమును అర్పించి, తన ప్రాణమును అర్పించి, ఆయనను ఎవ్వరూ చంపలేదు, మన కొరకు తన్ను తానే మరణానికి అప్పగించుకొని పరిశుద్ధాత్మ దేవుడు మరలా తిరిగి 3వ దినమందు లేచి, ఆయన లేచి ఉన్నాడు. ఆయనను మన మృతులలో వెతకడానికి వీలు లేదు. మన దేవుడు లేచి ఉన్నాడు, మన దేవుడు సాక్షివుడు, మన దేవుడు సర్వశక్తి కలిగినటువంటి గొప్ప రాజు అని ఆయనను మహిమపరచడం కొరకే మేము ఈ క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటున్నాము. మేము వెలిగిస్తూ ఉంటుండగా మన దేవుడు మృతులలో నుండి లేచినాడు. ఆయన లేపిన యెహోవాకు కృతజ్ఞత వందనము తెలియజేస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేచిందని బట్టి దేవునికి కృతజ్ఞత వందనము తెలియజేస్తూ ఉంటున్నాము. ఇటు సమయంలో ప్రార్థన చేసుకుందాం. సేవకులు మన కొరకు ప్రార్థన చేస్తారు. లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా, లేతునని దా చెప్పి
లేఖనములు పలికినట్లు లేతుననితా చెప్పినట్లు లేఖనములు పలికినట్లు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా పొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధములు పొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధములు రుద్దుదామని వచ్చి చూడా రుద్దుదామని వచ్చి చూడా కావలియుండా లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా. థ్యాంక్ యూ మంచి యేసయ్యా, నీ పాదములకు వందనములు వందనములు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, వెలుగుతూ ఇతరును వెలిగించమని తండ్రి నీ వాక్యం సెలవిస్తుంది. అగ్నిలో నుండి కొందరిని లాగినట్టు మీరు రక్షించుడని ప్రభా నీ లేఖనం సెలవిస్తుంది. నశించిపోయే ఆత్మల కొరకై తండ్రి మేము విజ్ఞాపన చేసేటకు మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ దినము పునరుద్ధాన దినాన్ని పురస్కరించుకొని ప్రభా దేవాలయంలోనికి వెళ్ళి నేను స్తుతించుకుపోయిన ప్రభా ఇలాంటి క్యాండిల్ లైట్ సర్వీస్ ద్వారా ప్రభా నేను గణపరచుటకు నేను స్తుతించుటకు నేను కీర్తించుటకు తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి వందనాలు. ఇట్టి క్యాండిల్ సర్వీస్లో నా యేసయ్య సజీవుడు మృతులలో లేడు అని సాక్ష్యం ఇచ్చిన తండ్రి అనేక సూచక క్రియల ద్వారా తండ్రి లోకంలో మీరు అగుపడినారు. అనేక అద్భుత కార్యములు చేసిన మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి. లేఖనములు చెప్పిన విధంగానే మీరు లేచారు. లేఖనం ప్రకారం తండ్రి ఈ లోకమందు జన్మించావు. ఈ లోకమానవాళి కొరకై మరణించావు. ఈ లోకమానవాళి యొక్క క్రైస్తవుని యొక్క విశ్వాసము నిరీక్షణను తండ్రి స్థిరపరచుటకు తండ్రి మీరు మరణమును గెలిచి లేచారు తండ్రి. సర్వలోక మానవాళి కొరకై తండ్రి మరలా రానుంటున్నారు ప్రభా. ఈ లోకమందు నా తండ్రి నశించిపోయే ఆత్మల పట్ల అనేక మంది దైవజనులు అనేక మంది సంఘాలు ప్రభా ప్రయాసపడుతుంటుండగా ప్రార్థిస్తుంటుండగా నా తండ్రి పరిచర్య కొరకు నా తండ్రి అనేక చోట్లకు వెళ్ళి నిన్ను గూర్చిన స్వార్థను ప్రకటిస్తుంటుండగా నాయన అనేక మంది రక్షింపబడి నిన్ను తెలుసుకున్నట్లు ఈ లోకంలో ఉన్న చీకటి దూరమై ఈ లోకంలో ఉన్న కరోనా నా తండ్రి మహమ్మారి దూరమై తండ్రి ప్రజలకు సమాధానము నెమ్మది శాంతిని మీరు అనుగ్రహించమని ప్రతి విధమైన బలహీనతల నుండి ప్రతి విధమైన సమస్యల నుండి ప్రజల్ని విడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. థ్యాంక్ యూ. నన్ను దీవించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ గుడిని పడగొట్టమన్నాడే 3 రోజుల్లో లేపుతానన్నాడే. ఈ గుడిని పడగొట్టమన్నాడే 3 రోజుల్లో లేపుతానన్నాడే. తన దేహము గూర్చి మాట చెప్పినాడే. తన దేహము గూర్చి మాట చెప్పినాడే. మాట తప్పని వాడు చేసి చూపినాడే. మాట తప్పని వాడు చేసి చూపినాడే. తెల్లక తెల్లవారక ముందే తొలికోడి కూయక ముందే లేచినాడే యేసుదేవుడు. సమాధి గుండె చీల్చినాడే మృత్యుంజయుడు. లేచినాడే యేసుదేవుడు. సమాధి గుండె చీల్చినాడే మృత్యుంజయుడు. తెల్లక తెల్లవారక ముందే తొలికోడి కూయక ముందే తెల్లవారక ముందే తొలికోడి కూయక ముందే స్త్రీలు సుగంధాలు సిద్ధపరచినారే. యేసు దేహానికి పూయాలని తలచినారే. స్త్రీలు సుగంధాలు సిద్ధపరచినారే.
యేసు దేహానికి పూయాలని తలచినారే, తిరిగి లేస్తానన్న యేసు మాట మరచినారే, తిరిగి లేస్తానన్న యేసు మాట మరచినారే. గాలి సమాధిని చూసి నిజము నెరిగినారే, గాలి సమాధిని చూసి నిజము నెరిగినారే. తెల్లక తెల్లవారక ముందే, తొలి కోడి కూయక ముందే, తెల్లక తెల్లవారక ముందే, తొలి కోడి కూయక ముందే లేచినాడే యేసు దేవుడు, సమాధి గుండె చీల్చినాడు మృత్యుంజయుడు. లేచినాడే యేసు దేవుడు, సమాధి గుండె చీల్చినాడే మృత్యుంజయుడు. తెల్లక తెల్లవారక ముందే, తొలి కోడి కూయక ముందే. హల్లెలూయా, ఆమేన్.